హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి కిడ్స్కి హాలిడేస్ కదా. సో మ్యాక్సిమం ఇంట్లో అల్లరి భరించలేక ఆరెల్స్ కిడ్స్ని ఇలాగ ఖాళీగా ఉంచడం కన్నా ఏదో ఒకటి నేర్పించడం మంచిదనో సమ్మర్ క్యాంప్స్లో వేస్తూ ఉంటారు కదా. సో నాకైతే కుదరలేదు సమ్మర్ క్యాంప్లో వేయడానికి. అందుకని చెప్పేసి నేను ఇంటరాక్టివ్ పజిల్ గేమ్ని ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. సో ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ ఎలా యూస్ చేయాలి అనేది నేను చూపిస్తానమాట. సో ఈ బాక్స్లో వచ్చేసి మనకి టోటల్ కిట్ అనమాట. మ్యాగ్నెటిక్ ట్రయాంగిల్ పజిల్ అని చెప్పేసి నేమ్. అండ్ ఈ కిట్లో మనకి ఒక కార్డ్బోర్డ్ వస్తుంది. నెక్స్ట్ ఇలా షీట్స్ వస్తాయి. ఈ షీట్స్ని మనం ఇలాగ చింపేయాలన్నమాట. ఆల్రెడీ అందులో క్రాసింగ్స్ ఉంటాయి. ఆ క్రాసింగ్స్ని బట్టి మనము ఇలాగ టేర్ చేసేయాలి. సో ఇందులో 5 షీట్స్ ఉంటాయి అన్నమాట. రెడ్, గ్రీన్, వైట్, బ్లూ అండ్ బ్లాక్. అండ్ మీకు కార్డ్బోర్డ్ వచ్చింది కదా, ఈ కార్డ్బోర్డ్కి కొంచెం మ్యాగ్నెటిక్ యాక్షన్ ఉంటుంది అనమాట. సో ఆ బోర్డ్ని మనము స్టాండ్ పెట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. ఇది నార్మల్గా హ్యాండ్తో తీసేయచ్చు, ఆర్ఎల్స్ మీరు సిజర్ కావాలంటే సిజర్తో చేయొచ్చు. మా పిల్లలు సిజర్తో చేశారు కానీ అవుట్కమ్ సరిగ్గా రాలేదనమాట. సో స్టార్టింగ్ కదా, ఇప్పుడే కదా కొత్త ఐటమ్ వచ్చింది, దాని మీద కొంచెం మోజ్ ఉంటుంది కదా పిల్లలకి. సో మొత్తం షీట్స్ అన్నీ కూడా వాళ్ళే టియర్ చేస్తారు మొత్తం అన్నీ కూడా. అండ్ ఇవి స్టోర్ చేసుకోవడానికి మనకి ఒక జిప్ లాక్ కవర్ కూడా ఇచ్చాడు అనమాట. సో నేను ఇప్పుడు స్టాండ్ని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. అండ్ ఈ స్టాండ్ మనకి 4 పీస్ వస్తాయి అనమాట. దాన్ని సపరేట్ చేసి ఇక్కడున్న గ్రూవ్స్లో మనము ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకప్పుడు స్టాండ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలాగ కోన్ లాగా పైకి ఉన్నాయి కదా, వాటి సపోర్ట్తో కార్డ్బోర్డ్ నుంచి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది. సో కార్డ్బోర్డ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. స్టాండ్ అవసరం లేదు అంటే నార్మల్గా కింద పెట్టేసి కూడా చేసుకోవచ్చు. టైం అయితే మేము ఇలాగ స్నేక్ ట్రై చేసామన్నమాట. కొంచెం ఈజీ ఉంటుంది టాస్క్ అని చెప్పేసి. పేరెంట్స్కి ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఇది సజెషన్ అనుకోండి లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోండి. కిడ్స్ బ్రెయిన్ బూస్టింగ్ అని చెప్పేసి మనం చాలా కొనిస్తాం. డ్రాయింగ్ షీట్స్ అని, నెక్స్ట్ యాక్టివిటీ పజిల్స్ అని, లేకపోతే స్కూల్కి వెళ్ళక ముందే ఆల్ఫాబెట్స్ నేర్పిద్దామని ఆల్ఫాబెట్ షీట్స్ అని ఇవన్నీ కొనిస్తాం కదా. వీటన్నిటిని కొనిచ్చాం కదా, ఇంక వాళ్ళే చూసుకుంటారు అనే కన్నా వాళ్ళతో పాటు మనం కూడా టైం స్పెండ్ చేసి వాళ్ళ లెర్నింగ్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తేనే, అంటే వాళ్ళతో పాటు కూర్చొని వాటిలో మనం పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. మనం ఎన్ని కొనిచ్చినా కానీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ పార్టిసిపేషన్, ఈ రెండు ఉంటే కిడ్స్ మీద ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ కిట్ గురించి చెప్పాలి అంటే మాన్యువల్లో మనకి చాలా షేప్స్ ఉంటాయన్నమాట. సో ఆ షేప్స్ కన్నా ముందు ఇలా సింపుల్ షేప్స్ ట్రై చేయించండి. నెక్స్ట్ మనం మాన్యువల్లో షేప్స్ ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఇదే కాదు, ఇలాంటివి అమెజాన్లో చాలా ఉంటాయి. ఒకసారి సర్చ్ చేసి చూడండి. నేనైతే ఇది పర్చేస్ చేశాను అండ్ నాకు వర్తీ అనిపించింది. అండ్ మాన్యువల్ వచ్చేసి చూసారా ఎన్ని షేప్స్ ఉన్నాయో, ప్రతి షేప్కి పైన నేమ్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే కింద లింక్ అని కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ హ్యాపీ సండే.